హాయ్ హలో నమస్తే. నేను సుందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక వీడియో చూపిద్దాము అనుకున్నాను. చూపిస్తానండి. వీడియో ఏంటి అంటే బ్యాంగిల్స్ అండి. కనిపిస్తున్నాయా? ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి బ్యాంగిల్స్. థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఇవి. మనం రా మెటీరియల్ తెచ్చుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకోవండి. మనం ఏ శారీస్ మీద అయినా కావాలంటే ఆ శారీస్ మీద మనము మ్యాచింగ్ చేసుకోవచ్చండి. మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇలా వేసుకోవచ్చండి. బాగున్నాయా? ఇప్పుడు నేనైతే చూపిస్తానండి మీకు ఎలా చేశాను ఏంటి అని. మా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు నేను చూపిస్తున్నానండి. నేనైతే ఇవి మాత్రము సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నానండి. ఒక్కొక్కటి ఇప్పుడు ఇవి చేసుకున్నాం కదా మనము సింగిల్వి ఇలాగండి. ఇవైతే మనము 4 బ్యాంగిల్స్ అయితే మనం గ్లూ వేసి అంటించేసి తర్వాత చేసుకోవాలి. ఇవైతే వెడల్పు అయితే ఇవైతే సింగిల్ బ్యాంగిల్ అండి. ఇవి మనము తీసుకునేటప్పుడు ఇప్పుడు మనకు మన సైజు కన్నా కొంచెం పెద్ద సైజు తీసుకోవాలండి మనము గాజు. ఎందుకంటే మనము దీనికి థ్రెడ్ చుట్టేస్తాం కదా. ఈ థ్రెడ్ చుట్టినప్పుడు మనకు గాజు సైజు తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి మనము కొంచెం పెద్ద సైజు అయితే తీసుకోవాలండి. గాజు కనిపిస్తుందా? ఇప్పుడు మీకు నేను చుట్టడం అయితే చూపిస్తానండి, ఎలా చుట్టాలో ఏమో. దారం అండి, థ్రెడ్ అండి, ఇది సిల్క్ థ్రెడ్. ఈ సిల్క్ థ్రెడ్ వచ్చేసి మనము మన దగ్గర ఏమైనా మనకు ప్యాడ్ కానివ్వండి, పిల్లల దగ్గర ప్యాడ్లు ఉన్నాయి కదా, అలాంటివి కానివ్వండి, లేకుంటే ఈ బోర్డు కానివ్వండి, చెక్క బోర్డు కానివ్వండి, ఏదైనా తీసుకొని మనకు దీనికి మనం ఇట్లా వేసి మనం ఇలా 25 సార్లు 25 టైమ్స్ అయితే మనము చుట్టుకోవాలి. చుట్టేసుకొని మనము ఇలా రెడీ చేసుకోవాలండి థ్రెడ్. తర్వాత మనము కొంచెము గ్లూ తీసుకోవాలండి. గ్లూ తీసుకొని దానికి లోపల సైడు కొంచెం గ్లూ పెట్టుకోవాలండి. కనిపిస్తుందా? గ్లూ పెట్టానండి, చూడండి, కనిపిస్తుంది కదా. ఆ గ్లూకి మనము మనం అంటించుకున్నాం కదా, ఇది పెట్టేసేయాలండి. దారము ఇలా పెట్టేసుకున్నామండి. తర్వాత మనం ఈ దారాన్ని ఇలా తీసుకోవాలండి. దారము మనము చుట్టేటప్పుడు కొంచెం అయితే వెడల్పుగా చేసుకోవాలండి దారాన్ని. మరి చుట్టలాగా చుట్టకేసుకుండా కొంచెం వెడల్పుగా తీసుకోవాలండి. ఇలా తీసుకొని మళ్ళీ ఇలా తీసేసుకోవాలండి. అలాగే మనము మొత్తం బ్యాంగిల్ మొత్తము చుట్టేసుకోవాలండి. ఇలా అయితే మనము చుట్టేసుకోవాలి. కనిపిస్తుంది కదండి.
మధ్య మధ్యలో దారాలు కొంచెం విడిపోకుండా సర్దుకుంటూ ఉండాలండి. చూడండి ఇలాగా. ఇలా అయితే మనము చుట్టుకోవాలండి. కనిపిస్తుంది కదా మీకు. ఇలా చుట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు మీకు గాజు ఒకటి చుట్టు పెట్టాను కదా మీకు, నేను చూపిస్తానండి. ఇప్పుడు మనము ఎలా అవి వేసుకోవాలి. కుందన్స్ కానివ్వండి, మనకు స్టోన్ లేస్ కానివ్వండి, మన ఇష్టం అండి. ఏదైనా మనము చేసుకోవచ్చు. నా దగ్గర చాలా రకాలు ఉన్నాయండి. నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు మీకు చూపించాను కదా, అవి అయితే చేశాను. ఇప్పుడు నేను ఎలా చుట్టాలి అనేసి ఒకసారి చూపిద్దాము. గాజు అనేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇది చుట్టడం అయిపోయాక మనం లాస్ట్లో కూడా కొంచెం గ్లూ పెట్టేసి లోపల పక్క అతికించుకుంటే సరిపోతుందండి. ఇది మొత్తం మనము చుట్టే వరకు మీకు చూపించాలి అంటే వీడియో లెంత్ అయిపోతుందండి. చూడండి ఉంది కదా. ఇప్పుడు మనము ఇక్కడ లాస్ట్లో గ్లూ పెట్టుకోవాలండి. నేను మీకు ఎండ్ దాకా చూపించలేదు కాబట్టి ఊడిపోకుండా ప్రస్తుతానికి నేను గ్లూ అయితే పెట్టాను. ఇది ఇక్కడే ఉంటుంది, మళ్ళీ నేను తర్వాత పెట్టుకుంటానండి. ఇప్పుడు మనమైతే రెడీ చేసుకొని పెట్టుకుని ఉన్నాం కదండి ఒక బ్యాంగిల్, ఏదైనా కానీ ఈ బ్యాంగిల్కి మనము స్టోన్ లేస్ పెట్టుకోవాలి అనుకున్నాం అనుకోండి. స్టోన్ లేసు ముందుగానే మనము గ్లూ అంటించుకుంటూ పెట్టుకోవాలండి. పెడతాను నేను. ఇలా అండి గ్లూ పెట్టుకుంటూ మనము అతికించుకుంటూ పోవాలి. చాలా ఈజీ అండి. మనము ఒకసారి చూసామనుకోండి మనకు వచ్చేస్తుంది. మనము ఎప్పుడు మనకి ఏ శారీ మీద ఈ బ్యాంగిల్స్ మ్యాచింగ్ కావాలంటే అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చండి. ముందుగానే మనము ఈ గాజుకి ఎంతైతే సరిపోతుందో మనకు ఈ స్టోన్ లేసు అంతా మనము కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనము ఈ గాజుకి
అంతేనండి. ఇలాగే మనకి ఎన్ని అయితే కావాలో అన్నీ మనము రెడీ చేసుకోవచ్చండి. తర్వాత దీని సైడు మనకి ఏమన్నా కావాలి అనుకుంటే చిన్న చిన్న స్టోన్స్ కానివ్వండి, ఏవైనా కానీ మనము పెట్టేసుకోవచ్చండి. తర్వాత నేను ఇదొకటి తయారు చేశానండి. ఒకే బ్యాంగిల్ వేసుకోవచ్చండి ఇది. అంటే నాకు ఇది సైజు చిన్నదవుతుందండి. అందుకని నేను ఎక్కించలేకపోతున్నాను. పిల్లలకైతే సరిపోతాయి. అంటే నా సైజు గాజే తీసుకున్నానండి. తీసుకొని దానికి మనము థ్రెడ్ చుట్టేసాం కాబట్టి సైజు తగ్గిపోతుందండి. అందుకని చెప్పి మనము తీసుకునేటప్పుడే కొంచెం పెద్ద సైజు గాజు తీసుకోవాలండి. తీసుకొని మనము థ్రెడ్ చుట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం మనకు సరిపోయే సైజు అయితే వచ్చేస్తుందండి. ఇది నా దగ్గర ఇవైతే ఉన్నాయండి. ఇలాంటి 2 కలర్స్లో ఉన్నాయండి నా దగ్గర. ఒకటి ఆరెంజ్ కలర్లో కూడా ఉన్నాయండి. ఇవి నేను చుట్టాను. ఇంతేనండి. మనము థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎప్పుడైనా కానీ ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇలా కూడా వేసుకోవచ్చు మనము. బాగున్నాయా? ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీరు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తున్నాము అనుకుంటే అప్పటికప్పుడు మనము బ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చండి. మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితేను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్. థ్యాంక్ యూ.